నిరసనల పేరుతో హింసాత్మక ఘటనలకు పాల్పడటం ప్రధాని నరేంద్ర మోదీపై ఆయన దివంగత మాతృమూర్తిపై అనుచిత వ్యాఖ్యలు చేయటాన్ని నిరసిస్తూ బోధన్ పట్టణ బీజేపీ ఆధ్వర్యంలో అంబేద్కర్ చౌరస్తా వద్ద రాస్తారోకో నిర్వహించారు. ఈ సందర్భంగా పట్టణ అధ్యక్షుడు పసుపులేటి గోపీకిషన్, మాజీ అధ్యక్షుడు కొలిపాక బాలరాజు మాట్లాడుతూ ప్రజాస్వామ్యంలో సమస్యల పరిష్కారం కోసం శాంతియుత మార్గాల్లో నిరసనలు చేపట్టాలని, దేశ అత్యున్నత ప్రజాస్వామ్య సంస్థ అయిన పార్లమెంట్ ప్రతిష్టను దెబ్బతీసేలా వ్యవహరించడం సరికాదన్నారు. ప్రధాని మోదీపై, ఆయన కుటుంబ సభ్యులపై వ్యక్తిగత దూషణలకు పాల్పడటం ప్రజాస్వామ్య విలువలకు విరుద్ధమని పేర్కొన్నారు. నిరసన సందర్భంగా పోలీస్ సిబ్బంది, భద్రతా సిబ్బంది, మీడియా ప్రతినిధులపై దాడులకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశ సమగ్రత, ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రతి ఒక్కరూ బాధ్యతగా వ్యవహరించాలని కోరారు. కార్యక్రమంలో మాజీ కౌన్సిలర్లు గొడుగు ధర్మపురి, మాసిని వినోద్, ప్రధాన కార్యదర్శి మీర్జాపూర్ అరవింద్, గాదే సందీప్, దేవకాటి శివరాజ్, ఏనుగంటి గౌతమ్ గౌడ్, హనుమాన్లు చారి, వెరక వెంకటేష్, పప్పుల వేణు తదితరులు పాల్గొన్నారు. ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ఏదైతే నీట్ పరీక్ష పేపర్ లీక్ విషయమై సీజేపీ ఇచ్చిన పిలుపు మేరకు విద్యార్థులు ముసుగులో ధర్నా కార్యక్రమం, నిరసన కార్యక్రమం చేస్తూ ఉన్నారు. ప్రజాస్వామ్యంలో ఎవరైనా నిరసన చేసే హక్కు ఉంటుంది. కానీ ఆ నిరసన కార్యక్రమాన్ని పక్కన పెట్టి ప్రధానమంత్రి ఇంటిపైన, పార్లమెంటు పైన పెద్ద ఎత్తున గుంపులు వేసుకొని ఏదో ఉద్యమం చేసి విధ్వంసం సృష్టించడానికి వెళ్ళడానికి పోలీసులు అక్కడ ఇది పద్ధతి కాదు, మీరు నిరసన తెలుపుకోండి, కానీ ఇలా పార్లమెంటు నడుస్తూ ఉంది, వాటి మీద రాకూడదు, మళ్ళీ నరేంద్ర మోడీ గారి ఇంటి దగ్గరికి రాకూడదు అని చెప్తే పోలీసుల మీద రాళ్లతో దాడి చేసి వాళ్ళపై విచక్షణ రహితంగా అప్పుడే టిప్పర్ లారీలలో తెచ్చుకున్న పెద్ద పెద్ద రాళ్ళని కూడా తీసుకొని వాళ్ళని కొట్టడము, దేశ భద్రత కోసం పనిచేస్తున్న జవాన్లని కొట్టడం అనేది ఎంతవరకు సమంజసమని బోధన్ భారతీయ జనతా పార్టీ పట్టణ శాఖ ఈరోజు వాళ్ళకు సూటిగా ప్రశ్నిస్తూ ఉంది. ఈరోజు విద్యార్థి ముసుగుల్లో దేశ వ్యతిరేక శక్తులతోటి కలిసి దేశంలో ఉన్న శాంతిని విఘాతం కలిగించడం కోసం పెద్ద ఎత్తున కుట్రలు పన్నుతున్న ప్రతి ఒక్క కుట్రదారుడికి చెప్తా ఉన్నాం, మేము నరేంద్ర మోడీ దేశం, భారతదేశం నరేంద్ర మోడీ యొక్క నాయకత్వాన్ని బలపరుస్తూ వారికి దేశం మొత్తం అండదండలు ఇస్తుందని, వారికి మద్దతుగా ఉంటుందని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాము. దీన్ని ఆసరగా తీసుకొని కాంగ్రెస్, రాహుల్ గాంధీ, సీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీ లాంటివి కూడా ఆసరగా తీసుకొని విద్యార్థుల ముసుగులో ఉన్న వారికి ప్రోత్సహిస్తూ దేశంలో విధ్వంసాలు సృష్టించాలి, దేశ వ్యతిరేక శక్తుల్ని బలపరుస్తూ ఉన్నారు. మనం ఆయన ఖలిస్తాన్ ఉగ్రవాది కూడా ఆయన స్టేట్మెంట్ ఇవ్వడం జరిగింది, టీవీలలో వచ్చింది. ఆయన ఏం చెప్తున్నాడో, మేము సీజేపీ చేస్తున్న ధర్నాకి పూర్తిగా మద్దతు ఇస్తున్నామని చెప్పడం జరిగింది. ఈరోజు ఉగ్రవాదులు ఎందుకు విద్యార్థి సంఘాలకు పాకిస్తాన్ నుండి కానీ వేరే వేరే దేశాల నుండి కానీ ఎందుకు మద్దతు ఇస్తున్నారు అనేది దేశ ప్రజలు, తెలంగాణ ప్రజలు ఆలోచించాలని చెప్పి ఈ ఒక్క సందర్భంగా మేము తెలియజేస్తూ, ఇది పూర్తిగా దేశ వ్యతిరేక కార్యకలాపాలే తప్ప విద్యార్థుల సమస్యల కోసం పోరాడుతుంది కాదు. విద్యార్థులు అంటే దేశంలో భారతీయ జనతా పార్టీకి చాలా గౌరవం ఉంది. నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వంలో విద్యార్థులకు, రైతులకి, దేశ ప్రజలకి ఎన్నో సంక్షేమ పథకాలు, ఉపాధి హామీ పథకాలు, ఉద్యోగ కల్పనలు చేయడం జరిగింది. కానీ ఇది కావాలనే నరేంద్ర మోడీ గారి యొక్క గొప్ప పాలనని విధ్వంసం సృష్టించి చెడ్డ పేరు తీసుకురావాలని, దేశ గౌరవాన్ని చెడ్డ పేరు తీసుకురావాలని చేస్తున్న ప్రయత్నాన్ని భారతీయ జనతా పార్టీ తీవ్రంగా ఖండిస్తుందని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తూ, బోధన్ పట్టణంలోని అంబేద్కర్ చౌరస్తాలో నరేంద్ర మోడీ గారిని తిట్టడము, సిగ్గు చనిపోయిన తల్లిని కూడా అసభ్య పదజాలతో తిట్టడం అనేది ఇది ఎక్కడి సంస్కృతి, ఎక్కడి ధర్మం అని చెప్పేసి మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీని, సీజేపీ పార్టీని, ఆమ్ ఆద్మీ పార్టీ అక్కడ చేస్తున్న విద్యార్థి సంఘ నాయకులకి మేము సూటిగా నిలదీస్తున్నాం. ఖబర్దార్, ఎప్పుడైనా దేశ ప్రధాని అంటే ప్రతి ఒక్కరికి ప్రధాని, అలాంటి వ్యక్తుల్ని అలా అసభ్య పదజాలతో తిడితే ఊరుకునేది లేదు. ఈరోజు తెలంగాణ ప్రభుత్వము 6 గ్యారంటీలు ఇస్తా అని చెప్పి ఒక్క గ్యారంటీ కూడా అమలు చేయకుండా మోచేయికి బెల్లం పెట్టి ప్రజల్ని ఆఫీసుల చుట్టూ, మీ సేవల చుట్టూ తింపుకుంటూ టైంపాస్ చేస్తూ ఉన్నది.
మీరు గిట్ట ఇట్లా చేసి ఏదో పెద్ద పొడి చేసినామనే ఒక ఉద్దేశంతో చేస్తే కాంగ్రెస్ వాళ్ళని మేము ఇక్కడ తెలంగాణలో తిరగనీయమని ఈ యొక్క సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మరొకసారి రాహుల్ గాంధీ పూర్తిగా ఆయన ఏందో అర్థమైంది. ఒకానొక సందర్భంలో ఆలూసే సోనా నికులా అంటాడు. రాహుల్ గాంధీ గారు పప్పు అని తెలుసు. దేశ ప్రధాని నీట్ పరీక్ష విషయంలో దిగ్భ్రాంతిని వ్యక్తం చేసినారు. నరేంద్ర మోడీ గారు విచారాన్ని వ్యక్తం చేసిన తర్వాత ఈ లఫుడ్గాళ్ళందరూ తెలిసి ఉండొచ్చు. లఫుడ్గాళ్ళు అంటే కాంగ్రెస్ పార్టీ అంటే లఫుడ్గాళ్ళు. వీళ్ళకు పూర్తిగా అవగాహన లేదు. వీళ్ళందరూ ప్రపంచవ్యాప్తంగా మరొకసారి రాహుల్ గాంధీ గారిని పప్పుగా అనిపించుకోవాలని ఆలోచనతో ముందుకెళ్తూ ఉన్నారు. ఇక్కడ విద్యార్థులు ఉన్నారని స్పష్టంగా అడుగుతున్నాం. ఏదైతే నిన్న జరుగుతున్నటువంటి ఢిల్లీలో జంతర్ మంతర్ దగ్గర జరుగుతున్న విషయంలో విద్యార్థుల ముసుగుల్లో ఐఎస్ఐ తీవ్రవాదులు ఉన్నారు, ఇతర దేశాల నుంచి మతోన్మాద శక్తులు ఇక్కడ పెట్టుబడులు పెట్టి వాళ్ళు నడిపిస్తున్న పరిస్థితి కనపడతా ఉందని చెప్పేసి మీడియా మిత్రులందరూ కూడా దేశవ్యాప్తంగా చూపిస్తూ ఉన్నారు. అయినప్పటికీ కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు రాహుల్ గాంధీ గారు, ప్రియాంక గాంధీ గారు, మల్లికార్జున ఖర్గే గారు వెళ్ళి ఏదో పొడుస్తాం పీక్దాం అని చెప్పేసి నరేంద్ర మోడీ గారి ఇంటి దగ్గర పోయేసి ఆందోళనాత్మక కార్యక్రమాలు చేయాలని. నరేంద్ర మోడీ గారు అంటే ప్రపంచవ్యాప్తంగా తెలుసు. ఈ దేశాన్ని విశ్వగురుగా నిలిపే ప్రయత్నంలో ఆయన శక్తులన్నీ వడ్డిస్తున్నారు. మరి అట్లాంటి పరిస్థితుల్లో ఈ రాహుల్ గాంధీ గారు పనికొస్తాడా? మళ్ళీ ప్రపంచవ్యాప్తంగా ఇన్ని మళ్ళీ పప్పుగా అనిపించుకోవాలనే ఆలోచనతో విదేశీ పెట్టుబడులు పెట్టించుకున్నటువంటి ఇక్కడ సందర్భంలో ఇక్కడ ఉన్నటువంటి ఏదైతే రోహింగ్యాల ముసుగులో, టీఎంసీ ముసుగులో, కాంగ్రెస్ ముసుగులో మతోన్మాదులు ఉన్నారో వాళ్ళే ధర్నాలో పాల్గొంటూ ఉన్నారు. మొన్నటి వరకు లేనటువంటి విషయంలో మరి ఈరోజు ఏదైతే విదేశాల్లో తెలవాలా, అట్లాగే మరి నిన్నటి రోజున భారతీయ జనతా పార్టీ కార్యాలయం పైన కాంగ్రెస్ వాళ్ళు దాడి చేస్తారు. వాళ్ళకు రాజకీయం లేకపోతే అర్థమవుతుంది. వాళ్ళకు దేశ ప్రజలకు సేవలు చేయాల్సిన అవసరాన్ని పక్కకు పెట్టేసి వాళ్ళ సొంత ప్రయోజనాల కోసం, డబ్బు కోసం ఈ దేశంలో మరి రాజకీయ అనిశ్చితి ఏర్పాటు చేయాలా, ఈ దేశాన్ని విచ్ఛిన్నం చేయాలనే ఆలోచనతో మరి కాంగ్రెస్ పార్టీ ప్రయత్నం చేస్తుంది. ఈ దేశ ప్రజలందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. మరి ఇక్కడ స్పష్టంగా కనబడతా ఉంది, అక్కడ విద్యార్థులు లేరు. నీట్ పరీక్ష రాసుకున్నటువంటి విద్యార్థులు కూడా ఒకసారి రద్దు అయిపోయిన తర్వాత మళ్ళీ పరీక్ష రాస్తున్నారు. వాళ్ళందరూ కూడా కరెక్ట్గానే ఉన్నారు. కరెక్ట్గా లేనటువంటి పార్టీ ఏదన్నంటే కాంగ్రెస్ పార్టీ, ఈ సిజేపీ పార్టీ. వీళ్ళ ముసుగులో, విద్యార్థుల ముసుగుల్లో, రోహింగ్యాల ముసుగుల్లో, టీఎంసీ ముసుగుల్లో, కాంగ్రెస్ ముసుగుల్లో, విద్యార్థుల ముసుగుల్లో వీళ్ళు వచ్చేసి ధర్నాలు చేసి మరి చేస్తూ ఉన్నారు. నిన్నటి రోజున ఒక మీడియా మిత్రులను కూడా అసభ్యంగా వివరించిన పరిస్థితి కనబడుతుంది. మరి కాంగ్రెస్ పార్టీ వారు ఎందుకంటే లేరు? అక్కడ ఉన్నది ఎవరు? మరి ఆ మీడియా మిత్రులను ఎందుకంత అసభ్యకరంగా మరి ఆ ప్రవర్తన చేస్తారని చెప్పి అడుగుతలేరు. వాళ్ళు కేవలం రాహుల్ గాంధీ గారికి అయింది అని చెప్పేసి అంటూ ఉన్నారు. ఆయనకి ఇబ్బంది అవుతుంది. ఇప్పుడే కాదు, రాహుల్ గాంధీ గారు ఏడ కూడా చేసే పరిస్థితి లేదు. మరి పూర్తి స్థాయిలో ఈ భారతదేశ ప్రజలను బొందబెట్టాలని ఆలోచనతో ఉన్నారని చెప్పి ఈ సందర్భంగా హెచ్చరిస్తాం. మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.